సార్ నమస్తే సార్ నమస్తే రంగేష్ సార్ బిఎస్ఎన్ఎల్ సార్ శనివారం పంపించామంటున్నా సార్ డి ఆయన ఎలక్ట్రికల్ వెన్నెలగడ్డ మీకు వచ్చే శనివారమే నేను పంపించాను అంటున్నారు. నిన్న సాయంత్రం వచ్చినాయి. సాయంత్రం వచ్చాను. ఓకే సార్ మీ ఇంటి మీ ఆఫీస్ దగ్గర ఉన్నా సార్ అయితే. ఓకే వచ్చినాయి కానీ దాంతో వాళ్ళు ఏదైనా థర్డ్ పార్టీ అబ్జెక్షన్ చేస్తుందని ఇంకో లెటర్ కూడా ఇచ్చింది ఆయన. మరి ఎవరు అదే అవే మెయిన్ ఏంటంటే సార్ నేను అడిగింది ఒకటి, కంప్లైంట్ నమ్మినేమంటే చూసుకోండి, నేను కాదంటానులా. మీకు నేను అడిగింది డాక్యుమెంట్స్. అవును, డాక్యుమెంట్స్ థర్డ్ పార్టీ డాక్యుమెంట్స్ అడిగారు మీరు. నేను థర్డ్ పార్టీ ఎలా అవుతా సార్? థర్డ్ పార్టీ ఎలా అవుతా? నేను సొసైటీ సెక్రటరీని, సొసైటీ ప్రెసిడెంట్. నేను థర్డ్ పార్టీ ఎలా అవుతా? కావాలంటే నేను డాక్యుమెంట్స్ ఇస్తా మీకు. హౌ ఐ విల్ బి థర్డ్ పార్టీ? మీరు తప్పులు చేసి ఎవరో థర్డ్ పార్టీ అంటే ఎలా ఉంటుంది? డాక్యుమెంట్స్ లేకుండా మీరు ఇచ్చేసి కనెక్షన్స్ నన్ను థర్డ్ పార్టీ అంటే ఎంత ఎలా ఉంటుంది? థర్డ్ పార్టీ అంటే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఏమన్నా? ఎవడు థర్డ్ పార్టీ అని ఇచ్చింది? నేను వస్తున్నాను. రండి.